వెల్కమ్ టు శ్రీ టాక్స్. ఈ రోజు ఈ వీడియోలో ఏసీ ఉన్న గదిలో నీళ్ల బకెట్ను ఎందుకు ఉంచాలి అనే విషయాన్ని తెలుసుకుందాము. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్లితే, మరింత సమాచారం కోసం శ్రీ టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏసీ గదిలో నీళ్ల బకెట్ ఎందుకు ఉంచాలో తెలుసా? దీని వెనుక ఉన్న లాజిక్ వింటే ఆశ్చర్యపోతారు. వేసవి కాలంలో ప్రతి ఇంట్లోనూ ఏసీలు నిరంతరం నడుస్తూనే ఉంటాయి. వాతావరణంలో వేడి విపరీతంగా పెరగడంతో కేవలం ఫ్యాన్ గాలి సరిపోక అందరూ ఏసీల వైపు మొగ్గు చూపుతారు. అయితే చాలామంది ఏసీ ఉన్న గదిలో ఒక నీళ్ల బకెట్ను నింపి ఉంచుతారు. మీరు ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించినా దీని వెనుక ఒక బలమైన శాస్త్రీయ కారణం దాగి ఉంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఏసీ గదిలో నీళ్ల బకెట్ ఎందుకు ఉంచాలి? వేసవిలో గదిని చల్లబరచడానికి ఎయిర్ కండిషనర్ ఏసీ అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ఇది గదిలో తేమను మాయిశ్చర్ పూర్తిగా పీల్చేస్తుంది. దీనివల్ల గదిలోని గాలి పొడిగా మారుతుంది. గాలిలో తేమ తగ్గడం వల్ల కేవలం చర్మం పాడవడమే కాకుండా శ్వాసకోశ ఇబ్బందులు వంటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఈ సమస్య నుండి బయటపడటానికి చాలామంది ఖరీదైన ఎలక్ట్రానిక్ హ్యూమిడిఫైయర్లను వాడకుండా ఈ నీళ్ల బకెట్ చిట్కాను పాటిస్తారు. ఇది నేచురల్ హ్యూమిడిఫైయర్లా పనిచేస్తుంది. గదిలో ఎక్కువసేపు ఏసీ నడవడం వల్ల డ్రైనెస్ పొడిబారడం ఏర్పడుతుంది. దీనివల్ల చర్మం పగులుతుంది, గొంతు ఎండిపోయినట్లు అవుతుంది. అటువంటి స్థితిలో మీరు గదిలో నీళ్ల బకెట్ ఉంచినప్పుడు ఆ నీరు నెమ్మదిగా ఆవిరై గాలిలో కలుస్తుంది. ఇది ఒక నేచురల్ హ్యూమిడిఫైయర్లా పనిచేస్తుంది. ఫలితంగా గాలిలో తేమ సమతుల్యంగా ఉండి చర్మం పొడిబారదు మరియు గొంతు నొప్పి వంటి సమస్యలు రావు. దీనివల్ల నిద్ర కూడా హాయిగా పడుతుంది. నీళ్ల బకెట్ ఉంచేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు. నీళ్ల బకెట్ ఉంచే సరైన ప్రదేశం. బకెట్ను ఏసీ గాలి బాగా ప్రసరించే చోట ఉంచాలి. బకెట్ను ఒక సురక్షితమైన మూలలో ఉంచండి, తద్వారా ఎవరూ దానిని తన్నకుండా లేదా తగలకుండా ఉంటారు. మూత పెట్టకండి. బకెట్ మీద మూత పెట్టకూడదు. నీరు ఎంత ఎక్కువగా గాలికి తగిలితే అంత బాగా హ్యూమిడిఫైయర్లా పనిచేస్తుంది. శుభ్రత. బకెట్లోని నీరు శుభ్రంగా ఉండాలి మరియు ప్రతిరోజు నీటిని మారుస్తూ ఉండాలి. దూరం. షార్ట్ సర్క్యూట్ ప్రమాదం లేకుండా ఉండటానికి నీటిని ఎలక్ట్రిక్ వస్తువులకు దూరంగా ఉంచండి. మరింత సమాచారం కోసం శ్రీ టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.